ఈరోజు మనం కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్లో చెప్తున్నాను. భాషకు విలువ ఎక్కడ దొరుకుతుంది అంటే అందులో ఎటువంటి యొక్క అసభ్యజాలం, అసభ్యంగా మాట్లాడకూడదు, అశ్లీలంగా మాట్లాడకూడదు. భాషలో వచ్చే లోపాలు ఏంటి చెప్తున్నాను. మళ్ళీ ఒక్కొక్క దానిలో 5 లోపాలు ఉన్నాయి. భాషలో జరిగే లోపాలు ఏంటో చెప్తున్నా, వినండి. రాసుకుని లేకుండా యూ కెన్ నోట్ ఇట్ డౌన్. ఇంటికి వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి, మర్చిపోతారు. ఫస్ట్ ఏం చెప్తున్నాను, ఫస్ట్ భాష వర్డ్ తీసుకున్నాను నేను. అనేది సరైన విధంగా లేకపోతే పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే నీ జీవితంలో నువ్వు మొట్టమొదటిసారిగా నేర్చుకున్నది భాషనే. నీకు గుర్తింపు వచ్చేది భాషతోటే. ఫస్ట్ మన లైఫ్లో మనం అచీవ్ కావాల్సింది, ఫస్ట్ మన ముందు ఏముంటుంది మొదటి సవాలంటే భాష. అర్థమవుతుందా? భాష చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో భాష కోల్పోయామంటే ఐడెంటిఫికేషన్లో ఫస్ట్ పునాది ఒక పిల్లర్ కోల్పోయినంటే మనం లైఫ్కి 5 పిల్లర్స్ ఉన్నాయి అంతే. ఈ లైఫ్కి 5 పిల్లర్స్లో ఒక పిల్లర్ పోయింది, ఆల్రెడీ గాన్. సో భాష దగ్గర మనం ఇంట్లో మాట్లాడేటప్పుడు అమ్మ నాన్నతో ఒక భాష, స్నేహితులతో ఒక రకమైన భాష, ఇరుగు పొరుగు వారితో ఒక రకమైన భాష, బంధువులతో ఒక రకమైన భాష, స్నేహితుడితో ఒక రకమైన భాష, శత్రువుతో ఒక రకమైన భాష, మనకంటే పెద్దవారితో ఒక రకమైన భాష, మనకన్నా చిన్నవారితో ఒక రకమైన భాష. మన భాషలో చక్కని పద్ధతి ఉండాలి, విధి విధానం ఉండాలి, అర్థం ఉండాలి, దానికి అందులో గౌరవం విలువ ఉండాలి. నువ్వు చెప్పదలుచుకున్నది ముక్కు సూటిగా ఇలా చెప్పాలి అంతే, ఎక్కువ టైం తీసుకోవద్దు, గన్షాట్గా చెప్పాలి, ముక్కుసూటిగా. వాళ్ళకి అర్థం కాదేమో వివరించి స్టార్ట్ చేసావనుకో నీ భాష చాలా పేలవంగా తయారవుతుంది అక్కడ. ఓకేనా? సో ఫస్ట్ ఇది వరకు ఏంటిది, అది భాష. ఇది ఇటు సైడ్ పశ్చాత్తాపం. తప్పు భాష ఉపయోగిస్తే పశ్చాత్తాపం వస్తుంది, రిపెంట్ కావాల్సి వస్తుంది. సో భాషలో 5 లోపాలు ఉన్నాయి. ఏంటో చూద్దాం అవి. ఫస్ట్ అసభ్యజాలం, అసభ్య పదజాలం, అసభ్య పదజాలం. రెండవది అశ్లీల పదజాలం. మూడవది పరుష పదజాలం. నాలుగవది కఠిన పదజాలం. ఐదవది వికృత పదజాలం. మనకి పదజాలం మీద పట్టు దొరకాలి. భాష ఎక్కడ ఏది ఉపయోగించాలో తెలియాలి. ఎవరి దగ్గర ఇది నెగిటివ్ యాటిట్యూడ్, బేసిక్ నెగిటివ్లో ఇవి ఉన్నాయన్నమాట. మనం ఫస్ట్ అసభ్యంగా మాట్లాడతాం కొంతమందితో. నీకంత సీన్ లేదు, ఒకసారి నీ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, ఒకసారి నీ ఫేస్ అద్దంలో చూసుకో. మనం ఉపయోగిస్తాం లేదా? దీన్ని ఏమంటారు తెలుసా? అసభ్య పదజాలం. అంటే ఆ వ్యక్తి యొక్క నామమును రూపమును ఇన్సల్ట్ చేయడం. ఫస్ట్ వాడి నామరూపమే దెబ్బతీస్తే వాడిని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతాయి. అవునా? కాదు. కాబట్టి వాడి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీయడం కొరకు మీ రూపం మీద, నామం మీద ఎవరైనా టార్గెట్ చేశారు అంటే మీ విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అర్థం. నువ్వు నల్లగా ఉన్నావు, ఇట్లా పుట్టినావు, అసలు మీ అమ్మ నాన్న ఇంకా నల్లగా ఉంటారా అన్న కొద్దికి వాళ్ళ లోపల ఒక రకమైన గిల్టీనెస్ క్రియేట్ అవుతూ ఉంటుంది. అవునా కాదా? మీ కులం ఏంటి? దట్స్ ఆల్. ఒకేసారి డౌన్ అయిపోతాం. నువ్వు చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో లేదా కాన్సెప్ట్స్ అలా డౌన్, ఇమ్మీడియట్గా డౌన్. ఈ బ్యాగ్ మరి ఇదేనా బ్యాగ్ కొనుక్కున్నావేంటి, ఇమ్మీడియట్గా మన విశ్వాసం తగ్గిపోతుంది. ఆ బ్యాగ్ మళ్ళీ పట్టుకొని స్కూల్కి రమ్మంటే చాలా భయం వేస్తుంది. డాడీ నాకు కొత్త బ్యాగ్ కొనిమని చెప్తా. ఈ నోట్బుక్స్ ఏంటి మరీ ఇంత చీప్గా కొనుక్కున్నావు, ఏంటి ఈ పెన్ ఇలా ఉంది, నీకు డ్రెస్సులు సరిగ్గా కొనియరా, ఇలాంటి డ్రెస్ దొరుకున్నావేంటి? అర్థమవుతుందా ఇప్పుడు అసభ్య పదజాలం అంటే? అర్థమవుతుందా తండ్రి? ఇవన్నీ మీకు చిన్నప్పుడు క్లాస్ రూమ్లో జరిగే సిచ్యువేషన్సే. ఇప్పటికి కూడా కొంతమంది నచ్చకపోతే అలా మాట్లాడతారు. నీకు డ్రెస్ సెన్స్ లేదు, నీకు మేకప్ సెన్స్ లేదు, నీకు ఎయిర్ సెన్స్ లేదు, నీకు ఆ సెన్స్ లేదు, ఏ సెన్స్ లేదని వాళ్ళ సెన్స్ లేనని నాన్ సెన్స్ అంతా మీ మీద వలుపుతూ ఉంటారు. వాళ్ళ నాన్ సెన్స్ని మీ మీద పడేయడాన్ని మీరు ఒప్పుకోవద్దు. బురద చల్లితే ఒప్పుకోవద్దు. గన్ షాట్గా ఆన్సర్ ఇవ్వాలి, నొప్పించకుండా ఆన్సర్ ఇవ్వాలి.
ఎలా ఇవ్వాలి? నా లైఫ్లో చిన్న సిచ్యువేషన్ చెప్తాను నీకు. ఎగ్జాక్ట్లీ నేను 7 years వరకు నా హెయిర్ కట్ చేయలేదు, అందుకే ఈ అలవాటు వచ్చింది యాక్చువల్గా. మా మమ్మీ 7 years వరకు మంచిగా 2 జడలు వేసి కొప్పు పెట్టి రిబ్బన్లు వేసి పంపిస్తుండే. మా ఫ్రెండ్స్ నన్ను చాలా విచిత్రంగా చూద్దరు, వాళ్ళకందరికీ గుండు ఉంటుంది, మంచిగా బాల్ హెడ్. నాదేమో అలా కాదు, మంచి కొప్పులు 2 కట్టి మంచిగా పోయేటప్పుడు అంటే అప్పుడప్పుడు మునిలాగా తయారు చేస్తుండే, నన్ను ఇట్లాగా పెద్ద కొప్పు వస్తుండే మీదికి వెళ్ళి. ఎందుకంటే 7 years కట్ చేయకపోతే ఇక్కడికి ఉంటే వెంట్రుకలు, తెలుసా మీకు? అది పరిస్థితి. నేను ఫస్ట్ క్లాస్కి వెళ్ళగానే అందరూ వచ్చింది స్టార్ట్ లాఫింగ్ అన్నమాట. బట్ ఐ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే నాకు ప్రత్యేకమైన అటెన్షన్ ఉంది అక్కడ. క్లాస్ రూమ్కి సార్ వస్తే కూడా నో బడీ కేర్, బట్ ఐ ఎంటర్, సో ఎవ్రీబడి లుక్స్ ఎట్ మీ నా. సో ఐ రియల్లీ ఫీల్ ప్రౌడ్. గర్వంగా పోతుంటే, సింహం పోయినట్టు పోతుంటే లోపలికి, నెమ్మదిగా కూర్చుందంటే అందరూ రిబ్బన్ అట్లుంది, ఏ నూనె పెట్టుకున్నావు, లోపల రబ్బర్ వేసిర్రా, చాలా రకాలు, ఎంత పొడుగు ఉంటాయి నీ ఎంట్రుకలు. సో మెనీ డైలీ సేమ్ రిపీటెడ్ మన లోపల ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం అది. ఐ వాజ్ వెరీ స్మాల్ లెవెన్. అంటే మనకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్పుతారు తల్లిదండ్రులు, నేర్పాలి ఇవన్నీ. నేను ఒకరు ఇలా అంటే నువ్వు ఎలా రెస్పాండ్ కావాలో నేర్పరు మనకెవరు, ఎలా రియాక్ట్ కావాలో నేర్పారు, ఎట్లా ఆన్సర్ చేయాలో నేర్పారు. మనం బుద్ధికి ఏది తోస్తే చేసేస్తాం కాబట్టి తప్పులో చిక్తాం. అలా ఏది తోస్తే చేయొద్దు, ఆలోచించి చేయాలి. నేను చెప్పుతుంటే, మీరు నా కోసం ఇంత సమయం తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఎందుకంటే పలకలు పక్కకు పెట్టి, బల్పాలు పక్కకు పెట్టి, సో నా గురించి అందరు మాట్లాడుకుంటారు. యూ ఫీల్ ప్రౌడ్. నెగిటివ్ మాట్లాడుకుంటారో పాజిటివ్ మాట్లాడుకుంటారో అది మనకు అనవసరం. మన గురించి వాళ్ళ సమయాన్ని, శక్తిని, వాళ్ళ పనులను పక్కకు పెట్టి మన కోసం కూర్చున్నారంటే సమ్హౌ వీఆర్ ఎఫెక్టెడ్ పర్సన్ దేర్, సమ్హౌ వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ దేర్. అవునా కాదా? నేను చాలా గర్వంగా ఉందంటే, అరే మేము గిల్టీ ఫీల్ అవుతుంది తిట్టి, బట్ నువ్వు గిల్టీ ఫీల్ కావట్లేదు, వాయ్? మా సార్ అడిగాను, నేను నీకు ఇంతమంది చేస్తుంటే కూడా కట్ చేయించుకోవాలనిపిస్తలేదా అంటే, సార్ నేను ఫస్ట్ డే వెళ్ళి చేసినప్పుడు కట్ చేసుకోవాలనుకున్నాను, సెకండ్ డే ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించాను ఏంటి సిచ్యువేషన్ అని. సో సెకండ్ డే నేను కట్ చేస్తే నేను కూడా వారిలో ఒక్కరిని అయిపోతాను. ఈ గొర్రెల మంది మధ్య ఒకరిగా బతకడం నాకు ఇష్టం లేదు. సో దట్స్ వై నేను మా అమ్మ కట్ చేస్తానని నేను వద్దని చెప్పాను. లెట్ మీ బీ లైక్ దిస్ ఓన్లీ. ఈ స్కూల్ అయిపోయేదాకా ఇలానే ఉంటాను. నా లోపల నా గర్వము డెవలప్ చేసుకోవడానికి ఇది ఒక సిచ్యువేషన్ ఎంట్రుకలు. సో వాట్? నా యూనిక్నెస్ ఈజ్ నాది, మై లైక్ ఈజ్ మైన్, మై లవ్ ఈజ్ మైన్, మై లైఫ్ ఈజ్ మైన్, ఐఎమ్ మై సెల్ఫ్. సో హూ ఆర్ యూ టు టెల్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ? నువ్వే ఊరు నాకు చెప్పడానికి చేయొద్దు అని. అవునా కాదు? నువ్వు కరెక్ట్గా చేయడం నేర్చుకోవాలి. సో భాషలో అసభ్య పదజాలం అంటే ఆ వ్యక్తి యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం. ఆన్సర్ ఎలా ఇవ్వాలి మీరు అంటే, ఇలా ఇవ్వాలి ఆన్సర్, సింపుల్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ అటెన్షన్. అంతే. వాళ్ళు అలా ఏళ్ళ చేస్తుంటే మనం థ్యాంక్ యూ చెప్పన్న గురూజీ, చెప్పు, తర్వాత చూడు మజా ఉంటుందాట. అది కొద్ది 1 layer, అది 1-2 layers అంతే. తర్వాత లేయర్ అంతా మనం అప్వర్డ్ డౌన్. అవునా కదా? ఆ ఫస్ట్ అడుగులో మనం కొద్ది తగ్గాల్సి వస్తాయి, సెకండ్ అడుగులో తగ్గాల్సి వస్తాయి, థర్డ్ అడుగు మనం తగ్గలేదు అనుకో, 4th అడుగు మన కాలు 1 ఎత్తి మీద ఉంటుంది. ఆ 3 అడుగులు భయపడితే జీవితాంతం మనం ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళాం. కాబట్టి 3 అడుగులు వాళ్ళు ఏం మాట్లాడతారు? 3 అడుగులు నీ వెంట్రుకలు బాగాలేవు, సో వాట్? అరే ఇదేందా ఆడపిల్ల ఉన్నావు, సో వాట్? నువ్వు ఆడనా మొగనా, సో వాట్? ఇంకేం మాట్లాడతాడు వాడు చెప్పండి? నథింగ్, దర్ ఇస్ నథింగ్. 4th వన్ నేను వెయిట్ చేశాను వాని కోసం, ఇంకేమైనా చెప్పు ప్లీజ్. వాడు అరే నాకేం వస్తలేదు, చూసినావా, యూ ఫెయిల్డ్, స్టిల్ ఐ యామ్ హియర్. యూ ఎండెడ్ బట్ ఐ యామ్ నాట్ ఎండెడ్, స్టిల్ ఐ యామ్ స్టిల్ లైవ్. సో వాడు భాష ఏదో ఒక దగ్గర ఆగాల్సి వస్తాయి, బట్ మనం ఆగాల్సిన అవసరం లేదు. నీకు చిన్న పేషెన్స్ అంతే. ఎన్ని పదాలు దొరుకుతాయి వాడికి డిక్షనరీలో, వాడి వయసు ఎంత, వాడి భాష ఎంత, వాడు నేర్చుకునే జ్ఞానం ఎంత. తెలుగు పండితుని దగ్గర కూడా కూర్చో, మ్యాక్సిమం అంటే ఒక 200 పదాలు వలుకుతాడు వాడు, తర్వాత ఎండెడ్. సో స్టిల్ వీఆర్. నీ విశ్వాసం ఎలా ఉండాలి అంటే, ఏదో ఒక రోజు వీడి ఇక్కడ ఆగవలసి వస్తుంది, నాలుక అలసిపోతుంది, భాష కూడా అలసిపోతుంది, దానికి ఎక్కువ లెంత్ లేదు.
కాబట్టి మనం దాని విషయంలో అంతగా ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు, స్పందించాల్సిన అవసరం లేదనేది ముందు మైండ్లో ఫిక్స్ కావాలి. ఇప్పుడు అర్థమైందా మీరు? వాళ్ళు ఓడిపోయింది అక్కడ, తర్వాత వాడు మౌనం అవుతాడు. సెకండ్ డే నేను ఇట్లా చూశాను, అట్లా కిందికి వేసుకొని ఇట్లా వెళ్ళిపోతుండే. నేను చెప్పాను, నీకు ఎప్పుడు ఏ కొత్త పదం దొరికినా ప్లీజ్ నాకు వినిపించు, ఐ లవ్ ఇట్, నీ వాయిస్ ఇంకో చాలా బాగుంటుంది, నేను అని పొగుడు ఉంది, నువ్వు తిడుతుంటే ఇంకా అందంగా ఉంటుంది నీ ముఖం, కమాన్ డూ ఇట్. జీవితంలో మనకు కావలసినటువంటి అంత చిన్న వయసు నుంచి మనకు మైండ్ సెట్ డెవలప్ అవుతే ఎట్లుంటామో చెప్పడం చాలా కష్టం. నేను చెప్తా అంటే మీరు ఫస్ట్ అసభ్య పదజాలం ఎవరైనా ఉపయోగించినప్పుడు మీరు తొందరగా రియాక్ట్ కావద్దు, భాషకు రియాక్ట్ కావద్దు, ఎప్పుడు రియాక్ట్ కావద్దు. ఎందుకంటే భాష అత్యంత అల్పుడిది, అత్యంత పేదవాడి యొక్క ఆయుధం. ఎనీ ఈడియట్ కెన్ స్పీక్, ఎనీ ఈడియట్ కెన్ యూజ్ ద లాంగ్వేజ్. మీరు వెళ్ళి చూడండి పల్లెటూళ్ళల్లో, పేదవాడి దగ్గర ఏముంటుంది? భాష ఉంటుంది. ఇంటి ముంగడికి వచ్చుకుని తిట్టుకుంటూనే ఉంటారు, ఇక వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు. మనం కాసి వినాలి, 2, 3, 4 గంటలు తిట్టుకుంటారు, తర్వాత ఇంత మన్ను వస్తారు, ఆడు మన్ను వస్తారు, వెళ్ళిపోతారు, అంతే. అవునా కాదా? సో అదొక అల్పుడి ఆయుధం, అదొక పేదవాడి యొక్క ఆయుధం. కాబట్టి ఆ ఆయుధంకు మనం లొంగవద్దు. వాడు ఎప్పుడైతే భాష అనేది ప్రయోగిస్తున్నాడో అప్పుడే అర్థం చేసుకోవాలి, వీడి మనసు చాలా అల్పమైనది, వీడు చాలా బలహీనుడు, వీడు చాలా పేదవాడు, వీడికంత శక్తి సామర్థ్యం లేవు, వాడికంత సీన్ లేదు నీ భాషలో అట్లా చెప్పేసేవాడికి సింపుల్గా. సో మనం భాషకు రియాక్ట్ కావద్దు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు క్లియర్గా? థ్యాంక్ యూ చెప్పాలి. రాంగ్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసేటప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్ అనాలి. వాడికి ఏమో అనాలో అర్థం కాదు, నువ్వు సెకండ్ టైం చూడు గమ్మని కూర్చుంటాడు వాడు. సో ఫస్ట్ అది అశ్లీల పదజాలం అంటే మీ ఆర్గాన్స్ గురించి మాట్లాడడం. ఈ విషయంలో భగవంతుడికి కూడా మన దేహం గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు, ఎందుకంటే ఆయన సృష్టి మనం కాబట్టి. మన గురించి తప్పుగా మాట్లాడితే ఆయన గురించి ఆయన తప్పుగా మాట్లాడుకున్నట్టు అవుతుంది. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తి గురించి, వాళ్ళ దేహం అంగాల గురించి, వాళ్ళ దేహ అవయవాల గురించి, వాళ్ళ దేహం యొక్క భాగాల గురించి నువ్వు ఏదైనా చూసి చెప్పడం కానీ, దాని గురించి చర్చ పెట్టడం కానీ, ముచ్చటించడం కానీ, మాట్లాడుకోవడం ఇలాంటివి చేయకూడదు. చేస్తే ఏమవుతుంది బాగా వినాలి. నువ్వు అది చేస్తే ఏమవుతుంది? ఫర్గివ్నెస్కి రావాల్సి వస్తుంది. టుమారో యూ హావ్ టు మస్ట్ ఫర్గివ్, ఆస్క్ టు ఫర్గివ్. వస్తుందా లేదా? అశ్లీల పదజాలం పోయించినప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ క్షమాపణ అడగాల్సి వస్తుంది. ఐఎమ్ సారీ, ఐఎమ్ మిస్టేకెన్, ఐ యూజ్ ది రాంగ్ వర్డ్స్ ఆన్ యూ, ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్పాల్సి వస్తుంది. నీ మైండ్లో ముఖ్యంగా అటువంటి యొక్క పదజాలాన్ని లోపలికి ఇన్స్టాల్ చేసుకోవద్దు, లోపలికి దాన్ని ఎప్పటికి కూడా నువ్వు స్వీకరించవద్దు. స్వీకరించావో డెఫినెట్గా నీ మైండ్ పూర్తిగా పొల్యూట్ అవుతుంది, మెమోరీ డౌన్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ బ్రేక్ అవుతుంది. మనం అసభ్య పదజాలం ఉపయోగించినప్పుడు ఇంట్రెస్ట్ డౌన్ అవుతుంది, రెస్పెక్ట్ డౌన్ అవుతుంది. ఎఫెక్ట్ చెప్తాను, దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఏమొస్తుందంటే అసభ్య పదజాలం ఉపయోగించినప్పుడు రెస్పెక్ట్ డౌన్ అయింది, ఇంట్రెస్ట్ కూడా డౌన్ అవుతుంది. అందుకే పేదవాడు ఎక్కడున్నాడో అక్కడనే ఉంటాడు, ఎందుకంటే పెద్ద పెద్ద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు, గౌరవంగా బతకాలన్న ఆసక్తి కూడా ఉండదు వాడికి. ఏదైనా చిన్న కలసీసిస్తే వాడికి అది ఎంతో గౌరవం తెలుసా. మా ఇంటి ముంగటికి పండుగ రాగానే వచ్చేవాళ్ళు, అయ్యా నన్ను కొద్దిగా చూడు అంటే నాకేం తెలుసు, ఫస్ట్ డే కింద దిగి మొత్తం చూసిన కిందికి మిగతా. ఆయన కొద్ది భయపడుకుంటా, అట్లా చూస్తున్నావేంటి, నువ్వే కదా చూడమన్నా, చూడంటే అది కాదురా మా బామ్మ చెప్తుంది, కళ్ళు సీసే కింద డబ్బులు అయిపోతాడు వాడే. ఓహో, అలా వెళ్ళి లోపలికి వెళ్ళి 10 రూపాయలు తీసుకొచ్చి, అప్పట్లో 10 రూపాయలు అంటే ఇంత సీస్ వస్తుండే, ఆ 10 రూపాయలు తీసుకొచ్చి వాడికి ఇవ్వగానే నువ్వు మహారాజు అయ్యి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయిండు. ఐ కుడెంట్ బిలీవ్ మై ఐస్, కళ్ళు సీసిస్తే మహారాజు ఏంటి. నేను చెప్పే జీవితంలో ఎట్లుంటాయి చూడండి, చిన్న చిన్న సిచ్యువేషన్సే అవి నన్ను చాలా ఆలోచింపచేశాయి. ఈ పేదవాడు ఎందుకు ఇక్కడనే ఉన్నాడు, సెకండ్ ఎందుకు వీడికి ఈ కాన్సన్ట్రేషన్ ఎందుకు పోయింది, వీనికి ఇంట్రెస్ట్ ఎందుకు పోయింది, రెస్పెక్ట్గా బతకాలని ఎందుకు అనుకోవట్లేదు. 10 రూపాయల కోసం ఎంత నుంచి వచ్చాడు తెలిసేవాడు, 2 కిలోమీటర్స్, మాది పై ఊరు అండ్ కింద ఊరు ఒకటే గ్రామంలో, 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది కింద నుంచి పైకి. అంటే జస్ట్ ఫర్ 10 రూపీస్ ఈ హ్యాస్ కమ్. నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న వాటికి బానిస అయిపోయాడు అలవాటికి. మీరు అది గుర్తుంచుకోండి.
మీకు ఎప్పుడైనా ఒక మంచి విషయం మీద, మీకన్నా గొప్ప లక్ష్యం మీద, గొప్ప విషయం పైన, ఒక గొప్ప మీద మీకు ఏమాత్రం ఆసక్తి కలగట్లేదు అంటే మీలో ఒక పేదవాడు జీవిస్తున్నాడు, మీలో ఒక అల్పుడు జీవిస్తున్నాడు, వాడిని చంపేయవలసిన అవసరం ఉంది. మీలో ఒక బలవంతుణ్ణి మేలుకోల్పోవాల్సిన అవసరం ఉంది. మీ లోపల ఒక గొప్ప ధనవంతుని లేపాల్సిన అవసరం ఉంది. వాడి నిద్ర మేలుకొల్పాలి, వానికి చెప్పాలి, రే నువ్వు కూడా గొప్పోడు వేరా, నువ్వు కూడా ధనవంతుడు కాగలుగుతావురా, కొద్దిగా పెద్ద పెద్ద విషయాల మీద దృష్టి పెట్టు, నీ దృష్టి కొద్దిగా పెద్దగా చేయి అంతే. నువ్వు చిన్నగా ఆలోచిస్తున్నావు కాబట్టి చిన్నగా బతుకుతున్నావు, పెద్దగా ఆలోచిస్తే కాస్త పెద్దగా బతుకుతావు. ఇంక చెప్పాలి గుండెకు. అర్థమవుతుందా? సో అసభ్య పదజాలం ఉపయోగిస్తే రెస్పెక్ట్ అండ్ ఇంట్రెస్ట్ లూజ్ అవుతాం, అవి డౌన్ కూడా అవుతాయి. సెకండ్, అశ్లీల పదజాలం ఉపయోగించినప్పుడు మన కాన్సన్ట్రేషన్, మెమొరీ అంతా పొల్యూట్ అవుతాయి. సెకండ్, డౌన్ అవుతాయి. చాలా మట్టుకు యువత చెడిపోయేది ఈ అశ్లీల తత్వంతో. ఆ అశ్లీల పదజాలం కూడా ఉపయోగిస్తూ ఉంటాం. మనం ఎప్పుడు కానీ ఎదుటి వ్యక్తి యొక్క బాడీ గురించి డిస్కస్ చేయొద్దు. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నువ్వు డిస్కస్ చేస్తున్నప్పుడే అర్థం చేసుకో, నీ కాన్సన్ట్రేషన్ని నువ్వు అక్కడ డౌన్ చేసుకుంటున్నావు, నీ మెమొరీ పవర్ని డౌన్ చేసుకుంటున్నావు. ఒక్కసారి అది అడిక్ట్ అయిందా నీ కాన్సన్ట్రేషన్, దెన్ యు ఆర్ నో మోర్. నీ ఇంటెలిజెన్స్ డౌన్ అవుతుంది, థాట్ పవర్ తగ్గుతుంది, లాజిక్ తగ్గుతుంది, క్రియేటివిటీ తగ్గుతుంది. సో నీ లోపల ఒక స్పిరిట్ తగ్గిపోతుంది, ఒక విల్ పవర్ తగ్గుతుంది, గట్స్ వెళ్ళిపోతాయి లోపల నుంచి ఒకటేసారి. ఈ గట్స్ ఉండవు తెలుసా, గిల్టీనెస్ డెవలప్ అవుతుంది. ఇవన్నీ గిల్టీ పాయింట్స్ అంటారు, 5 గిల్టీ పాయింట్స్ అన్నమాట. థర్డ్ ఏం చెప్పాను నేను, పరుష పదజాలం. పరుష పదజాలం అంటే ఒక వ్యక్తి మీద మన యొక్క భావోద్వేగాలను వ్యక్తం చేయొద్దు. కోపం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, మన మీద దాడి, భాషతో దాడి చేయొద్దు. అందులో మన మాటల్లో కారప్పుడు పెట్టి మన చెవుల మీద చల్లొద్దు. మన మాటల్లో సూదులు, కారపూర్లు, కత్తులు, సుత్తెలు ఇవి పెట్టి వాని మీద చల్లొద్దు. మనం అవి చల్లడం వల్ల ఏమవుతుంది, ముఖ్యంగా ఆ వ్యక్తి బాధపడతాడు. ఫస్ట్ మనం ఒక గాయం చేస్తాం అక్కడ. దేహముకు గాయం చేస్తే ఒక 10 daysలో మానిపోతాడు. మనసుకు గాయం చేస్తే జీవితాంతం కాదు, నెక్స్ట్ లైఫ్ కూడా అది నీతో వస్తాడు. వాడు నెక్స్ట్ లైఫ్ వరకు వెయిట్ చేస్తాడు, వాడు మళ్ళీ ఉడతాడు. నువ్వు ఏదో ఒక రోజు బైక్ మీద పోతూ ఉంటావు, సడన్గా వాడికి మీద నీళ్ళు పడతాయి స్పీడ్గా ఎక్కువడం వల్ల, వాడు తిడతాడు నిన్ను, బండా బూతులు తిడతాడు. నీకు అనిపిస్తుంది, అరే ఇంత చిన్నదానికి ఇంత రియాక్ట్ అయిందని వీడు. నువ్వు ఏదో జన్మకు రియాక్ట్ అయి ఉంటావు వాడి మీద. మీరు చూడండి కొన్ని అంటే మనం ఊహించాం, బట్ ఆ రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అక్కడ. ఎందుకలా, అరే ఇంత చిన్నదానికి ఇలా మాట్లాడుతుంటే ఏంటి అని మనం ఆశ్చర్యపోతాం. లేదు గత జన్మలో ఆల్రెడీ లోడ్ అయి ఉంది, అది నువ్వు జస్ట్ ఇట్లా ఆన్ చేసినావు, మన బయటకు వచ్చింది అంతే, సిచ్యువేషన్ అంతే. అది మీకు అర్థమైంది కదా. పరుష పదజాలం ఉపయోగించవద్దు, అంటే వాళ్ళ మీద దాడి లాంగ్వేజ్ దాడి చేయొద్దు. భాషను ఒక ఆయుధంగా వాడొద్దు. వాళ్ళ మనసును కోయొద్దు, వాళ్ళ గుండెలు కోతలు కోయొద్దు. మనం రక్తం రాదక్కడ, బట్ బాధ వస్తుంది. ఆ బాధ మనం మాన్పడం నీ తరం కాదు. మాన్పగలుగుతావా? మాన్పలేవు. అమ్మ చాలా ప్రేమ మంచి, నువ్వు పనికి మళ్ళీ దానివి అన్నదనుకో, ఆ ప్రేమంతా ఒక్క సెకండ్ మర్చిపోతావు. పనికి మాలిన దానివి అన్న పదం గట్టి గుర్తుంటుంది బ్రెయిన్లో. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో గారభంగా పెంచిన మీ అమ్మ ఆ ప్రేమ అంతా గంగల కొట్టుకుపోతుంది, ఒక్క వర్డ్ మాత్రం లోపల నిండిపోతుంది. మా మమ్మీ నన్ను పనికి మాలిన దాన్ని అన్నది, అమ్మనే ఇట్లా అన్నది. నిజమే కావచ్చు, ఎందుకంటే నాకంటే ఎక్కువ మా అమ్మకి తెలుసు నా గురించి. అమ్మ చెప్పిందంటే దిస్ ఇస్ ట్రూత్, సో ఐఎమ్ దట్ ఫిక్స్డ్ అంతే. ఇక రేపటి నుంచి ఏం పని చేయం, ఏమే రా పని చేయంటే నేను చేయపో, పనికి మాలిన దాన్ని పని. పిల్లలు డిఫరెంట్గా దే విల్ ఫాలో ద పేరెంట్ వర్డ్స్, అలా ఫాలో అయిపోతారు. యూజ్లెస్ ఫెల్లో అంటారు, లేదా ఆ యూజ్లెస్ ఫెల్లో ఫాదర్ అంటాడు, పనికి మాలిన వాళ్ళని మమ్మీ అంటుంది. మమ్మీ తెలుగు భాష ఎక్కువ, డాడీకి ఇంగ్లీష్ భాష ఎక్కువ. సో వీటన్నిటిని మనం ఎలా తట్టుకొని బయటకు రావాలంటే ఇప్పుడు పరుష వాక్యాలు అవి. అంటే నీ లోపల ఏం తగ్గిస్తాయి ఇవి పరుష వాక్యాలు అంటే? ధైర్యాన్ని దెబ్బతీస్తాయి, నీ యొక్క ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. సెకండ్, నీలో కృషి శక్తిని దెబ్బతీస్తాయి, హార్డ్ వర్కింగ్ దెబ్బతీస్తాయి. ఒక వ్యక్తి మీద పరుష వాక్యాలు ఉపయోగించినప్పుడు మనకు పని చేయబుద్ధి కాదు, కష్టపడబుద్ధి కాదు. సెకండ్, ధైర్యంగా ఉండబుద్ధి కాదు.
ధైర్యం కోల్పోతాం. కాబట్టి మనం అవి ఉపయోగించొద్దు. ఉపయోగించేవాడికి అదే గతి, లిజన్ ఇట్, పడ్డవాడికి కూడా అదే గతి. బోత్ ఆర్ సేమ్. ఇద్దరు విక్టిమ్సే, ఇద్దరు బాధితులే అక్కడ. కాబట్టి మీరు ఉపయోగించవద్దు. ఎవరిని ఉపయోగిస్తుంటే కూడా వెయిట్ 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 ఇప్పుడు తిట్టు, మనం కంట్రోల్ చేసుకోవాలి కదా ఫస్ట్. ఇప్పుడు బండి ఎప్పుడు స్టాప్ చేస్తే న్యూట్రల్ ఉన్నప్పుడే కదా స్టాప్ చేయగలుగుతాం. మనం న్యూట్రల్ మోడ్ ఉండి మనం చెప్పాలి, నువ్వు స్టార్ట్ చేయి. ఎవరైనా నన్ను మీద తిడుతూ వస్తే ఫస్ట్ అని చెప్తూ ఉంటే రిలాక్స్గా కూర్చుంటూ, నేనేం బారిపోను, నేనేం కొట్టా, నీకు కావాల్సినంత టైం ఇస్తా. ఎంతకు టైం కావాలి చెప్పు, హాఫ్ అన్ అవర్, 1 అవర్, ఎంతసేపు తిడుతావు? వాళ్ళు తిట్టుడు మానేస్తుండే. మనం అలా కొద్దిగా డిస్కస్ చేస్తే వెళ్ళిపోతుంది అంతే వాని కోపం. నీకు 1 అవర్ కావాలని లైఫ్లో, ఇక 1 అవర్ నీదే, ఎక్కువ కూర్చున్నాను, ఓకేనా, ఇక అద్దం మీద పెట్టిన, ఇలా చూసుకుంటే తిట్టు. నా బ్యాగులో ఇప్పుడు ఒక అద్దం ఉండేది, ఏమన్నా కోపంకి వస్తే ఇట్లా పెడుతుంటే ది ఓన్ స్కూల్ అది తెలుసా. మా బేసిక్గా ముఖ్యంగా మ్యాథమెటిక్స్ టీచర్, వాడు భయంకరమైన రావణసురుడు వాడు. సార్ రాడు వీడు అనకూడదు, బట్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సార్ ఎప్పుడైనా బాగా కోపంకి వచ్చి కట్టెబట్టి ఎప్పుడు స్టిక్ చేతిలో ఉంటుంది తెలుసా. చాక్ పీస్ రాసేటప్పుడు కూడా ఇలా స్టిక్ ఉంటుంది, ఇక రాస్తాడు. ఈ చాక్ పీస్ ఇట్లా అంటాడు, దీన్ని ఇట్లా అంటాడు. మళ్ళీ ఆ కారణంగా వెనుకున్నవాడిని ఉట్టిన వచ్చి కొట్టిపోతాడు, నో రీజన్ ఇట్ ఆల్. సింపుల్గా ఉంటుండే. ఆ సార్ అక్కడ కూర్చొని సార్ ఇప్పుడు కోపంకి వస్తే, సార్ ఒక్క నిమిషం ప్లీజ్ అని చెప్పి అర్థం చెప్పిస్తుంటే, ఇది చూసుకుంటూ కొట్టండి సార్ ప్లీజ్గా, అంతే, ఏమవుతుంది. ఇవన్నీ చేంజ్ ఇట్, ఎందుకంటే అగ్లీ ముఖం అది. మనకి ఎన్నో డివైసెస్, కొద్ది సాహసం అవసరం అక్కడ. సో పరుషవాక్యాలు ఉపయోగించినప్పుడు మనలో ధైర్యం తగ్గిపోతుంది. రెండవది కృషి చేసేయడం తగ్గిపోతుంది. ఆ మాట అన్నప్పటి నుంచి నాకు పనిచేయ బుద్ధి కావట్లేదు అని మీరు ఎన్నోసార్లు అంటారు. వెనక్కి చూసుకోండి, ఈరోజు మీరు ఎందుకు ఎక్కువ కష్టపడలేకపోతున్నారంటే కష్టపడప్పుడల్లా ఏదో ఒక మాట అన్నారు ఎవరో. మీరు ధైర్యంగానే పనిచేసిన వాళ్ళు ఒక మాట అనేస్తారు, అది చేయబుద్ధి కాదు మనకు, అవునా కాదా. సో బీ అవేర్ ఆఫ్ ఇట్. థర్డ్, ఫోర్త్, ఇప్పుడు కఠినమైన భాష. కఠినము అంటే నువ్వు దరిద్రపు దానివి, ఇది ఈ వాక్యాలు వేరు. మళ్ళీ ఇవి మనం బయట వాళ్ళు ఉపయోగించారు. మనం ప్రేమించిన వాళ్ళు, మనం ఇష్టపడేవాళ్ళు, మనం ఆత్మీయంగా భావించేవాళ్ళు, మనకు తోడుగా ఉండేవాళ్ళు, నీడగా ఉండేవాళ్ళు, మనకి ఇప్పటిదాకా మనని ఆశీర్వదించే చేతులు, ఆ నాలుక, ఆ చూపులు మన మీద దాడి చేయడం. నువ్వు దరిద్రపు దానివి, నువ్వు ఇట్టినప్పటి నుంచి ఏంటో ఇట్లుంది, నువ్వు వేస్ట్ ఫెయిల్ అవ్వే, వర్స్ట్ ఫెయిల్ అవ్వే, నీ ముఖం చూస్తే ఏ పనులు కావు, నేను నీతో మాట్లాడిపోతే ఏ పని కాదు. ఇట్లాంటి కొన్ని రకాల శకునాలను, సెంటిమెంట్లను మన మీద నమ్మకాలను రుద్దుతారు వాళ్ళు. దాంతో ఏమవుతుందంటే మన మీద మనకే అసహ్యం పుడతాయి, నిజమేమో అనిపిస్తుంది. ముఖ్యంగా జాతకాలు చూపించుకొని వచ్చి నీ జాతకం దరిద్రంగా ఉందట్నే, ఇక నీకు మొగుడు మంచోడు దొరకడట, ఇప్పటి నుంచి ఏడు చూసి ప్రాక్టీస్ చేయక, అవునా కాదు. నీకు సంతానం సరిగా పుట్టదట్రా, కొడుకు ఉడితే ఎగిరిపోతావట, బిడ్డ ఉడితే ముందుకు పోతావట. ఇప్పుడు నువ్వు కొడుకు బిడ్డని చేతులు ఉందేమన్నా లేదు కదా. ఇప్పుడు చూడు కథ, నీకు హెడేక్ వస్తుంది. ఇక పెళ్ళామని చూస్తేనే గజ 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 నొక్కుతావు, ఎందుకని కొడుకు ఉడుతాడో బిడ్డ ఉడితో తెలియదు కాబట్టి. మన జీవితంలో కొన్ని పనికిమాలిన నమ్మకాలు, సెంటిమెంట్లు మన మీద కొన్ని రకాలైనటువంటి ఒక దాడి, ఇది అంటే భావోద్వేగమైన దాడి. మన భావాలను దెబ్బతీస్తారు, మన ఆలోచన దెబ్బతీస్తారు, మన ఆత్మాభిమానం దెబ్బతీస్తారు, మన గౌరవాన్ని దెబ్బతీస్తారు, మన విలువలు దెబ్బతీస్తారు, మన మీద మనకున్నటువంటి చిన్న చిన్న ఆసక్తిని కూడా దెబ్బతీసేస్తారు. జీవించాలన్నటువంటి ఆశనే పోతుంది మనకు వాళ్ళు మాట్లాడుతుంటే, జీవించాలన్న తపన పోతుంది. సో ఇదేం తీసేస్తుందంటే నీకు జీవితం మీద ఉన్నటువంటి ఒక విల్ పవర్, సంకల్ప శక్తి, రెండు జీవితం మీద నీకు ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్యం, ఇవి దెబ్బతింటాయి. కఠిన పదాలు ఉపయోగించినప్పుడు రెండు దెబ్బతింటాయి మనలో. సంకల్ప శక్తి, విల్ పవర్ దెబ్బతింటుంది. సంకల్పం చేయడానికి భయపడతాం. ఈ సంకల్పం చేస్తే మళ్ళీ ఏమవుతుందో, ఐ డోంట్ వాంట్ టు విల్ ఎనీథింగ్, లెట్ ఇట్ హ్యాపెన్ వాట్ ఇట్ హ్యాపెన్. ఏది రాసి పెట్టుంటే జరగని. ఈ మూడుకి వస్తే మనం ఏది రాసి పెట్టుంటే అది జరగని అని. ఇది యువకుల లక్షణం కాదు అంటున్నాను. ఒకరు రాయడమే మనం అంగీకరించవద్దు. హూ ఈజ్ దట్ ఫెల్లో టు రైట్ ఆన్ మై ఫోర్ హెడ్, ఇఫ్ ఈజ్ అ గాడ్ సో వాట్. అంతే కదా. ఇతంగా అతను రాసే ఉద్దేశం ఉంటే అతను మన యంత్రంగా ఉట్టిస్తే అయిపోతుంది కదా. ఒక సెల్ ఫోనో లేకుంటే రిమోట్ కంట్రోల్ అట్లా ఉట్టిస్తే అయిపోతుంది. మనిషిగా ఉట్టించి రాయడం స్టూపిడిటీ, అది ఇట్స్ అ నాన్ సెన్స్. అది
He has to give the birth to us, giving the right creativity and logic and wisdom and the greatest skills and the greatest knowledge. అవి మనకిచ్చి పంపాలి ఇక్కడికి. మనకు ఒక ఎబిలిటీ ఇవ్వాలి, ఎఫిషియన్సీ ఇవ్వాలి, ఒక ఎక్సలెంట్ మన లోపల ఇచ్చి ఒక యూనిక్నెస్ మనకి ఇచ్చి పంపాలి. ఎక్కడైనా ఒక ఆర్ట్ఫుల్గా పంపాలి మన ఇక్కడికి. ఎనఫ్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఎనఫ్ లిబర్టీ ఇవ్వాలి. దట్ ఈస్ అ గాడ్. అంతేగాని ఇది రాసి కిందికి దించినాక వీఆర్ పప్పెట్ ఇన్ హిజ్ హ్యాండ్. సో గాడ్ ఈజ్ జస్ట్ స్టూపిడ్ ఫెల్లో. బయట ఉన్నటువంటి యొక్క వ్యక్తులు జనాన్ని బానిసం చేసుకుని పనులు చేయించుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. గొలుసులు చేతులకు గొలుసులు వేసేసి వాళ్ళ పనులు చేయించుకుంటూ ఉంటారు పూర్వకాలం లోపల. ఆ వ్యక్తికి భగవంతుడికి తేడా ఏం లేదు ఇప్పుడు కంపేర్ చేస్తే. ఈయన గొలుసులు ఒకటి వేయలేదు, బట్ కర్మ ఒకటి పెట్టాడు, నడిపిస్తున్నాడు ఆయన అక్కడ. ఇది తప్పు పెట్టాల్సి వస్తుంది. నేను చెప్తాంటే అట్లాంటివి ఆ వాక్యాలు మనం స్వీకరించవద్దు. నీ జాతకం తప్పు, సో వాట్. నువ్వు పుట్టిన నంబర్ తప్పు, సో వాట్. లిజన్, నువ్వు హైట్ తక్కువన్నావు కాబట్టి నీకు మొగుడే దొరకడు, సో వాట్. నువ్వు బాగా హైట్ పెరిగినవురా, నీకు పెళ్ళం దొరకడం చాలా కష్టం. ఇప్పుడు నీకు పొద్దున్న లేచి అద్దం ముంగడు కూర్చుంటే అరే నా హైట్ వస్తుంది, దొరుకుతుంది అంటవా. ఎన్నోసార్లు వచ్చి అడిగారు నన్ను ఎంతోమంది, గురుజీ నా హైట్ చాలా ఎక్కువ ఉంది, నాకు పెళ్ళం కరెక్ట్ దొరుకుతుంది అంటారు. మనకి పెళ్ళి అనగానే ఒక రకమైన కాన్ఫిడెన్స్ లేకుండా పోతుంది అక్కడ. అది చిన్న చిన్న పదాలు చాలా హర్ట్ చేస్తాయి మనల్ని. నువ్వు వంకాయ తినవు, ఇక చూడు ఇంత గొడవ. వంకాయ తినదాకా గొడవ. ఆలు తినవు, ఈ ఆలు తినాక గొడవ. పాలు తాగేదాకా గొడవ. సో మెనీ పాయింట్స్ యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇక నీ ఇష్టాలకు, నీ వ్యక్తిత్వానికి, నీ అభిరుచులకు, నీ ప్రేమకు ఏం విలువలు ఉండవు అక్కడ మనకి. ఆ కఠిన పదాలు వాళ్ళు వాడుతూ ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ కావాలో తెలియదు. బట్ ఏదో విధంగా నీ లోపల ఒక గిల్ట్నెస్ క్రియేట్ చేస్తారు వాళ్ళు, నేను తగ్గిస్తారు వాళ్ళు. దే విల్ మేక్ యూ డౌన్. బానిసం చేస్తారు అక్కడ. నీకు స్వతంత్రంగా ఆలోచన శక్తి కోల్పోతావు, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కోల్పోతావు. సో కఠిన వాక్యాలు ఉపయోగించినప్పుడు నీ మీద దాడి రెండు రకాలుగా జరుగుతుంది. అక్కడ ఏంటో ద థాట్ పవర్, యూ లూజ్ ద థాట్ పవర్, యూ లూజ్ ద డిసిషన్ పవర్. సంకల్పం అంటే థాట్ పవర్, యూ లూజ్ ఇట్. సెకండ్ ఏం చేస్తావు, డిసిషన్ పవర్ను కోల్పోతావు, నిర్ణయం తీసుకునే శక్తిని కూడా నువ్వు కోల్పోతావు. అప్పుడు నీ మీద నీకు గౌరవం తగ్గిపోతుంది, నీ మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది, నీ మీద నీకు ఇష్టం పోతుంది. ఒక నిర్ణయం నుంచి నేను లాకేసుకుంటే నువ్వు అక్కడ ఎక్కడున్నావు, యు ఆర్ నో మోర్. నిర్ణయం తీసుకునే అధికారం ఇస్తేనే కదా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతాం, అవునా కదా. ఇఫ్ ఐ టేక్ ద డిసిషన్ ఆన్ మై ఓన్, దెన్ ఐ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఇట్, అదర్వైజ్ ఐ కాంట్ ఫీల్, అవునా కదా. నేను నిర్ణయం తీసుకుంటే దాని మీద నాకు బాధ్యత అనేది ఒకటి వస్తుంది, బరువును మోయాలనిపిస్తుంది, జవాబుదారీగా ఉండాలనిపిస్తుంది, సిన్సియర్గా వర్క్ చేయాలనిపిస్తుంది, ఎంత డెడికేషన్ సరే, ఎంత సాక్రిఫైస్ సరే చేయాలనిపిస్తుంది. నిర్ణయం నాది కానప్పుడు నాకు అంతగా స్పందన రాదానిలో వస్తుందా, రాదు అక్కడ. సో మీ తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే నేను నిర్ణయ శక్తిని దెబ్బతీస్తారు, మీ యొక్క ఆలోచన శక్తిని దెబ్బతీస్తారు. అప్పుడు మళ్ళీ వచ్చి నాకు చెప్తారు, ఈ మధ్య వాడు పిచ్చి పిచ్చి అలవాట్లు అక్కడ ఉన్నాయండి. ఫస్ట్ మీరు ఏం పదజాలం ఉపయోగిస్తున్నారో చెప్పండి. కఠిన వాక్యాలు. పొద్దెక్కదాకా అనుకుంటావు, దున్నపోతావులే, లేట్గా తిరిగి వస్తావు, గాడిదోలే, ఇంట్లోనే కూర్చుంటావు, బర్రోలే, తింటూనే ఉంటావు. అన్ని జంతువులతో పోలికలు ఉంటాయి మనకు. ఆ గుడ్ల గూబల్లాగా ఆ కిటికీ దగ్గర కూర్చుండి ఏం చూస్తున్నావే పురాణం తిడుతుంటారు. ఇంట్లో కాకిలాగా అరవకు. విన్నారు ఇవన్నీ కఠిన వాక్యాలు. అంటే మనల్ని ఒక జంతువుతో పోల్చడం. పోల్చడం అయితే ఉందో దాన్ని కఠినం అంటాం మనం. బేసిక్ పోల్చొద్దు మనంటే, ఎవరితో పోల్చొద్దు. వాళ్ళు కంపేర్ చేశారు, జడ్జ్ చేశారంటే దే ఆర్ యూజింగ్ ద రాంగ్ వర్డ్స్ అన్ us. కఠిన వాక్యాలంటే జడ్జ్ చేయడం. సెకండ్ మనల్ని కంపేర్ చేయడం. అవి చాలా కఠినమైన వాక్యాలు. అవి నీకు ఎంత జడ్జ్మెంట్ అనిపిస్తుంది అక్కడ తెలుసా. ఆ వాక్యాలు ఉపయోగించేటప్పుడు ఒకసారి యూజ్ చేసి చూడండి. మీ ఆత్మ మనం ఎక్కడ దెబ్బతింటుందంటే ఇక్కడనే దెబ్బతింటుంది. మీ గ్రౌండ్ కోల్పోతారు అక్కడ, మీ ఫౌండేషన్ కోల్పోతారు అక్కడ. ఇంట్లో ఎవరైనా నీ జాతకం బాగలేదంటే, జాతకం బాగలేకపోతే టైంకే ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం లేదని చెప్పాలి. ప్రపంచానికి ప్రాబ్లం, టైంకి ప్రాబ్లం, నాకేం ప్రాబ్లం. టెల్ మీ. ఒక రైట్ పర్సన్ని మిస్ అయింది వరల్డ్. ఐఎమ్ ద రైట్ పర్సన్, ఐ నో మై సెల్ఫ్. నా యొక్క సర్వీసెస్ మిస్ అవుతుంది వరల్డ్, నా యొక్క సర్వీసెస్ మిస్ అవుతుంది టైం, నా యొక్క సర్వీసెస్ మిస్ అవుతున్నాడు గాడ్. ఈజ్ అన్ఫార్చునేట్ ఫెల్లో, లెట్ హిమ్ గో టు ద హెల్. నేను అలా చెప్పేవాడిని.
నీ జాతకం లోపల ప్రపంచం లేదురా అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఐ హ్యావ్ ఏ ఛాన్స్ టు క్రియేట్ ఇట్. అంతే కదా. వెన్ దే సెడ్ దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్, యూ హ్యావ్ ఏ చాయిస్ అండ్ ఛాన్స్ టు క్రియేట్ ఇట్. So God is really great. He has given great opportunity to me to create my own life, my own world. ఇట్లా థింక్ చేయగలుగుతారా మీరు? థింక్ చేయండి. ఇట్లా పాజిటివ్ మోడ్లో ఉన్నారనుకో ఏమీ కాదు. నీ ముఖం దరిద్రం, నువ్వు చెప్పాలి ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ nobody has that right to develop their own face. I will develop my own face as a first net. ఇలా చెప్పగలగాల మీరు. I make myself as a first net. I have a choice. At least you don't have that choice. You are a doll in the hands of the God. But I am not. God didn't trust you. That's why He has given the ready-made face to you, like the first net face. But God trusted me. That's why He has given the choice and chance to me to create my own first net face. ఇట్లా ఆర్గ్యూ చేయగలిగే నేచర్ మీకుంటే మీ లైఫ్లో ఎప్పుడు ఓడిపోరు. నువ్వు తప్పు అన్నప్పుడల్లా మీరు దాన్ని ఏం చేయాలి? అది నాకు చాయిస్ అని చెప్పాలి. దట్ ఈస్ మై చాయిస్, దట్ ఈస్ మై ఛాన్స్, దట్ ఈస్ మై ఆపర్చునిటీ. నాట్ ఓన్లీ దాట్, గాడ్ గివింగ్ ఫ్రీడమ్ ఇన్ దట్ ఏరియా టు మీ. ఆల్ డార్క్ ఛానల్స్, ఆల్ డార్క్ రూమ్స్, ఆల్ డార్క్ పాత్స్, ఆల్ డార్క్ థింగ్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ just a freedom to us to create our own destiny and path and life and whatever we desire and dream. ఆ ఫిలాసఫీ మీకు తెలియాలి పర్ఫెక్ట్గా. అలా మీకు తెలిస్తే ఇప్పుడు నేను చెప్పే మీకు బాగా అర్థమవుతుంది. ఎవరు నేను తప్పు అనగానే ఐఎమ్ వెరీ హ్యాపీ అనాలి. అర్థమవుతుంది. ఏంటి ఇంత సన్నగా ఉన్నావు, మనిషివైనా నువ్వు అన్నది చూస్తారు మన కొంతమంది. నేను చెప్తాను ఇమ్మీడియట్గా నువ్వు యాక్సెప్ట్ చేయద్దు. యూ విల్ యాక్సెప్ట్ వెరీ ఇమ్మీడియట్. తెలుసా, నీకు లోపల గిల్ట్నెస్ ఉంటుంది. నన్ను సన్నగా అంటున్నారని కొద్దిమంది చేడిస్తారు, నన్ను చాలా లావునని కొద్దిమంది చేడిస్తారు, పొట్టి కట్టుని కొద్దిమంది చేడిస్తారు. సో మెనీ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ. జడ్జిమెంట్, అక్కడ నుంచి మనకు ఒక జడ్జిమెంట్ రాగానే దానికి ఒబే అయిపోతాం. వీ కెనాట్ ఆర్గ్యూ, వీ కెనాట్ క్వశ్చన్, వీ కెనాట్ డౌట్ ఈవెన్, వీ కెనాట్ థింక్ అబౌట్ ఇట్, వీ ఒబే ఇట్ సెల్ఫ్. అదే ఇక్కడ నేచర్ డెవలప్ చేశారు ఇంట్లో అని. మన ఇంట్లో ఈ ఒబేనెస్ డెవలప్ చేయొద్దు. దేనికి ఒబేగా ఉండాలి, దేనికి ఒబేగా ఉండొద్దు అనేది మనకు ఒక నిర్ణయం ఉండాలి. పేరెంట్స్ ఉన్నారు, ఓకే, వాళ్ళు బాధలో చెప్తారో ప్రేమతో చెప్తారో తెలియదు, కానీ రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తారు. వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయడం తెలియదు వాళ్ళకు. పదజాలం తప్పుగా వాడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళు కూల్గా ఉన్నప్పుడు వెళ్ళేసేసి, డాడ్ నువ్వు ఎంత కోపం వచ్చినా ఈ వాక్యాలు ఉపయోగించకు, నీ ప్రేమ నాకు అర్థమవుతుంది, బట్ నా లిమిట్స్ నాకున్నాయి, నా లిమిట్స్ నువ్వు అర్థం చేసుకొని నాకు గైడ్ చేయి, నేను ఎక్కడున్నాను అక్కడి నుంచి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ విత్ యూ. ఈ వాక్యం చెప్పు, అర్థమవుతుంది. నాకు అలవాటు ఉండేది, ఫస్ట్ స్లాబ్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లోర్, రోజు స్తంభం పెట్టి పైకి ఎక్కేవాళ్ళం. మెట్లు లేవు ఆ ఇంటికి, పైకి ఎక్కి అక్కడ కిందికి దూకేటవాడిని. అది నా అలవాటు. ఎక్కేటప్పుడు స్తంభం, దిగేటప్పుడు దూకుడు. మా ఫాదర్ కట్టెపట్టుకుని కూర్చుంటే ఒక రోజు కాళ్ళు ఎరిగిపోతే నా పని ఏంటి, 20,000 కావాలి మళ్ళీ. ఒకసారి దూకావు, 2 సార్లు దూకావు, రోజు అలవాటు అయిపోయింది. సో కట్టబెట్టి వచ్చి కాలు మీద కొట్టాడు. నేను చెప్పాను, నేను దూకుతా నాకేం కాలేదు, బై యువర్ బీటింగ్ లాట్ ఆఫ్ పెయిన్. ఆయన కోపం చెప్పి ఏమనలేదు, ఓకే యువర్ లెగ్స్ యువర్ రైట్, కమాన్ గో ఆన్, ఏమనలేదు. కొట్టిన తర్వాత ఆయనకు చూపించాను కూల్గా ఉన్నప్పుడు, సి నేను ఎన్నోసార్లు దూకాను, నాకు ఎప్పుడు ఈ పెయిన్ రాలేదు, నాకు ఎప్పుడు ఈ బాధ వేయలేదు. ఇప్పుడు నీ ప్రేమ ఏంటి, నేను దూకొద్దని. నన్ను ఎలా నియంత్రించాలో తెలియక, నన్ను ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక, నన్ను ఎట్లా పాలించాలో నీకు తెలియక నువ్వు ఎలా వస్తే అలా వచ్చేసేసి నన్ను అడ్డుపడ్డావు. అది కాదు, నాకు చెప్పే విధానం, నాకు ఒక ఇష్టమైన విధానం ఉంది, నువ్వు అలా చెప్పేసి అలానే వింటాను, ఇంకెలా చెప్పినా వినను. నువ్వు రంగరంగ ప్రయత్నాలు ఎన్నైనా వేసుకో వైభోగంగా, నేను వినను. ఆ చెప్పే విధానం ఏంటి అంటే సింపుల్గా చెప్పు, యు ఆర్ మై సన్, సో లిజన్ టు మై, డోంట్ డూ దట్ అని చెప్పు, అంతే. చెయ్యను. రాయ్ నువ్వు చేస్తే మంచిగా నేను చేస్తాను. అది మన యూత్ స్పిరిట్ ఎట్లా ఉంటుంది అంటే వద్దంటే చేయాలనిపిస్తుంది. అది డెఫినెట్గా యాక్షన్కి రియాక్షన్, మనం రెస్పాండ్ కాదు, మనకు ఏమైనా అనుభవజ్ఞులు మన మనలో. వాళ్ళకేమో అనుభవజ్ఞులు, వాళ్ళేమో రియాక్ట్ అవుతారట, మనమేమో రెస్పాండ్ కావన్నట.
అవునా కాదు? చిన్నప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకు కూడా హౌ మచ్ వీఆర్ కన్సర్న్ అంటే ఎట్లా వచ్చాం, బ్రాటప్ ఎట్లా అయ్యాం, మీకు ఈ జ్ఞానం ఎలా బోధిస్తామంటే ఎవ్రీ సెకండ్ ఐ యూజ్ యాజ్ ఎ లెసన్. ప్రతి సిచ్యువేషన్ ఒక లెసన్గా భావిస్తాం కాబట్టి జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది అందులోకి. మీకు అది చెప్తున్నాను, పరుష వాక్యాల కన్నా కఠిన వాక్యాలు చాలా ప్రమాదం. ఇంకా మనల్ని జడ్జ్ చేస్తారు వాళ్ళు, సెకండ్ కంపేర్ చేస్తారు వాళ్ళు. ఆ కంపారిజన్ జడ్జ్మెంట్ వెరీ డేంజరస్ టు అవర్ లైఫ్. అవి రెండూ యాక్సెప్ట్ చేయదు నువ్వు. అర్థమవుతుందా? నువ్వు వివేకానందంలా అవుతావు, నువ్వు చెప్పాలి స్టూపిడిటీ. ఐ డోంట్ వాంట్ బి లైక్ దట్. బికాస్ వివేకానంద అవ్వడం అంటే జిరాక్స్ కాపీ అవ్వడం. ఐ డోంట్ వాంట్ బికమ్ ఏ జిరాక్స్ కాపీ. ఐ వాంట్ బి ఒరిజినల్. ఒరిజినాలిటీ యాక్సెప్ట్ చేయాలి, డూప్లికేట్ యాక్సెప్ట్ చేయొద్దు, కాపీ యాక్సెప్ట్ చేయొద్దు. ఇలా నువ్వు చెప్పగలగాలి. డెఫినెట్ ఐ విల్ బికమ్ మోర్ దాన్ ది వివేకానంద. మన స్పిరిట్ ఇట్లా ఉండాలి, మోర్ దాన్. ఆయన జనరేషన్కి ఆయన గ్రేట్ కావచ్చు, నా జనరేషన్ నేను గ్రేట్గా ఉంటా. ఇన్స్పిరేషన్ తీసుకో, ఆదర్శంగా తీసుకో, ప్రేరణ తీసుకో, బట్ అతన్ని ఫాలో కాకు. యూ ఫాలో యువర్ ఒరిజినాలిటీ, యూ ఫాలో యువర్ యునిక్నెస్. అక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అర్థమవుతుంది? గాంధీ తాతలా నువ్వు కావాలి అంటే ఎంత ప్రమాదం. మళ్ళీ బ్రిటిష్ వారు రావాలి, మళ్ళీ బానిసత్వం రావాలి, రజాకాలు రావాలి. దెన్ యూ హ్యావ్ టు డూ సో మచ్ ఫైట్ అగైన్స్ట్ ఇట్. అప్పుడు నువ్వు మళ్ళీ ఉట్టాలి, దెన్ నువ్వు గోషి కట్టాలి, దెన్ నువ్వు మళ్ళీ పిడరి కావాలి. ఇవన్నీ దిస్ ఇస్ స్టూపిడిటీ. నువ్వు అలా కావాలని కాదు. స్పిరిట్ అక్కడ స్పిరిట్ ఏం నేర్చుకోవాలంటే అతనిలాగా నువ్వు అహింసను పాటించు, అతనిలాగా ట్రూత్ఫుల్గా ఉండు, అతనిలాగా ఆనెస్ట్గా ఉండు, అతనిలాగా గర్స్ డెవలప్ చేసుకో, అతనిలాగా ఒక ఇన్స్పిరేషన్ క్యారెక్టర్ డెవలప్ చేసుకో. దట్ ఈస్ గుడ్. అంతే. అర్థమవుతుందా? సో గాంధీలాగా ఉండడం తప్పు, గాంధీ తత్వం కూడా మనకు తప్పే. గాంధీలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏందో నేర్చుకో, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. లాస్ట్ వాక్యం ఏంటది? వికృత పదాలు. వికృత పదాలు అంటే బండబూతులు, బూతు వాక్యాలన్నీ. నోటికి ఏది వస్తే తిట్టేస్తాం అంతే. ఒక సెన్స్ ఉండదు అందులో, ఏముండదు. నువ్వు లంగ లపంగా అంటారు తెలంగాణ వాళ్ళు. ఏమంటామండి? లపంగా అంటారు, అంటారా? అంటారు. బెవకూఫ్ అంటారు. ఇవి చాలా మామూలు వాక్యాలు ఇవన్నీ. యాక్చువల్గా బెవకూఫ్, అవులా, లపంగా అంటారా? అంటారు. ఆంధ్రాలో కూడా మంచి వాక్యం ఉపయోగిస్తారు. వాడు సొల్లుగాడు అంటే ఏంటి పనికిరానోడు, సోదిగాడు ఏదో చెప్తూ ఉంటాడు. ఈ సొల్లుగాడు, సోదిగాడు, వాడు మొరటోడు, ఈ వాళ్ళు ఉపయోగించే వాక్యాలు కొన్ని. అంటే మనము ఈ భాష ఏదైతే ఉందో వికృత వాక్యాలు అంటే జస్ట్ కామన్ వర్డ్స్ అనిపిస్తుంది మనకి అది, బట్ కాదు. మన నుంచి ఎప్పుడు బూతు వాక్యాలు బయటకు వెళ్ళొద్దు. నీ నాలుక ఎంత అపవిత్రమైతే బూతు వాక్యాలు బయటకు వస్తాయి. నువ్వు ఎంత చండాలమైన ఆహారం లోపలికి తీసుకుంటే పొద్దున్న ఏమైనా వాసన కంపుకు వస్తుంది చెప్పు? వస్తుందా? రాదు? వస్తుంది. సో నీ మనసు ఎంత చెడిపోయిందో నీ బూతు వాక్యాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. మనసు అంతా మోరి అన్నమాట, మురికి కాలువని. ఆ మురికి కాలువలో నీ మనసు మురికి కాలువ అయితే కానీ నీ నాలుక మీదకి వెళ్ళి బూతు వాక్యాలు రావు. సో దట్ పర్సన్ ఈజ్ రియల్లీ ద వెరీ నెగటివ్ పర్సనాలిటీ. ఆ వ్యక్తికి మనం చాలా దూరంగా ఉండాలి. ఆ పదాల వాళ్ళు వాడుతున్నారంటేనే వీళ్ళ మనసులో ఎంతో చెడు దాచుకున్నారని అర్థం. ది సేవ్ ద నెగటివిటీ ఇన్సైడ్. సో అలాంటి వ్యక్తులు మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ముందు మనం ఆ పదాలు ఉపయోగిస్తే మనం ఏం డౌన్ అవుతాయి? ఇది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ బ్రేకప్ అవుతుంది. ఏమవుతుంది? డిసిప్లిన్ బ్రేకప్ అవుతుంది. క్రమశిక్షణ కోల్పోతాం, సమయపాలన కోల్పోతాం. ఆ పదాలు మనం ఉపయోగించిన ఆ పదాల కింద మనం బాధితులమైన ఆ రెండు దెబ్బతింటాయి. నువ్వు అప్పుడప్పుడు చెప్తుంటావు నాకు డిసిప్లిన్ సరిగా రావట్లేదు. నేను చెప్తాను, ఒక్కసారి నీ భాష చెక్ చేసుకో. డెఫినెట్గా నీ భాష సరిగా ఉండదు. ఎవరికైతే డిసిప్లిన్ రావట్లేదో వారి భాష ఖచ్చితంగా ఇక్కడ బూతు వాక్యాలు వాళ్ళు బాగా మాట్లాడుకుంటారు, బూతులు అన్ని. ఆ బూతు భాష మాట్లాడేటికి క్రమశిక్షణ 10 జన్మలు ఎత్తినా రాదు. సెకండ్, ఆ వ్యక్తికి క్రమశిక్షణే కాదు, సమయపాలన కూడా రాదు. ఏ టైంకి ఏం చేయాలంటే అది చేయడు. వాడు అర్ధరాత్రి వచ్చి అన్నం తింటాడు, తెలుసా మీకు? రాత్రి లేటుగా పడుకుంటాడు, ఉదయం లేటుగా లేస్తాడు. అన్నీ మన జిగ్జాగ్ ఉంటుంది లైఫ్ అంతా. మనకు ఒక డిసిప్లిన్ ఆర్డర్లో ఉండడు, అంత డిజార్డర్లో ఉంటుంది లైఫ్ అంతా. ఇంబ్యాలెన్స్ అండ్ డిజార్డర్ క్రియేట్ అవుతుంది అక్కడ. సో ఆ ఇంబ్యాలెన్స్ డిజార్డర్ ఎందుకు వస్తుందంటే మనం ఈ బూతు వాక్యాలని ఎక్కువగా లైఫ్లోకి
తీసుకోవడం వల్ల. స్వీకరించిన అంతే. నేను పలకను గురుగారు, వింటాను అంతే. రెండు ఒకటే. విన్నా పలికిన రెండు ఒకటే. ఎందుకంటే విన్నది పలకాల్సి వస్తుంది, ఇటు వచ్చింది ఇటుకలు పోవాలి కదా. అవునా కాదు? అన్నం తిన్నప్పుడు బయటకి ఎట్లా పోతుందో ఈ విన్నది కూడా నోటకెళ్ళి బయటకు వెళ్ళిపోతుంది నాన్న. డెఫినెట్గా వస్తుంది. లోపల సేవింగ్ మోడ్ ఏం లేదు. దట్ విచ్ ఈజ్ ఇండైజెస్టెడ్ ఇట్ ఆల్వేస్ బీ ఎక్స్ప్రెస్డ్ అవుట్. అవునా కాదు? సో బీ అవేర్ ఆఫ్ ఇట్. ఈ 5 వాక్యాలు చాలా ప్రమాదకరమైనవి. మీరు ఎప్పుడు ఈ భాష ఉపయోగించవద్దు. మీ భాషలో ఏముంటుంది అంటే జస్ట్ 3 ఉంటే సరిపోతుంది అంతే. నీ లాంగ్వేజ్లో 3 మోడ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్, నీ లాంగ్వేజ్ అంతా పాజిటివ్గా ఉండాలి. సెకండ్, బ్యాలెన్స్గా ఉండాలి. థర్డ్, చాలా ఫ్రెండ్లీగా ఉండాలి. దట్స్ ఆల్. పాజిటివ్గా ఉండాలి, బ్యాలెన్స్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. పాజిటివ్ అంటే రెస్పెక్టివ్ అండ్ వాల్యూ అండ్ మీనింగ్ఫుల్ మోడ్. అది రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి, వాల్యుబుల్గా ఉండాలి, మీనింగ్ ఉండాలి, అందులో ఒక ఎసెన్స్ ఉండాలి, నీడ్ ఉండాలి. అందులో వాట్ ఈస్ అ నీడ్, నువ్వు మాట్లాడిన దానికి ఒక అర్థము, విలువ, గౌరవము, మధురం. పాజిటివ్ అంటే మళ్ళీ స్వీట్గా ఉండాలి, చాలా స్వీట్గా మాట్లాడాలి. నీ ముళ్ళేం పోతుంది చెప్పు, స్వీట్గా మాట్లాడితే. మన ఎక్స్ప్రెషన్ డిఫరెంట్గా ఉంటాయి. అసలు జంతువుల వాళ్ళకంటే వాళ్ళకి మనం అప్పుడప్పుడు అంటామా, మూతిడి తిప్పుతాం, ముక్కడి తిప్పుతాం, తలకాయ అంటే అంటాం, గమ్మత్ చేస్తాం. మన మనుషులమా పశులమా? మనుషులం కదా నాన్న. కాబట్టి కరెక్ట్గా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఫేస్ టు ఫేస్, ఐ టు ఐ కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాతనే దెన్ వీ హ్యావ్ టు స్పీక్. ఐ కాంటాక్ట్ లేదు మాట్లాడదు అసలు. నువ్వు ఐ కాంటాక్ట్ చేయలేకపోతున్నావంటే నో నీడ్ టు స్పీక్ విత్ దట్ ఫెల్లో. తెలుసా? ఫస్ట్ మనం ఐ టు ఐ, అంత ఫేస్ టు ఫేస్ ఏదైనా సరే ఇట్లా కళ్ళలో పెట్టి చూడాలి. ఇప్పుడు మాట్లాడమని చెప్పాలి. మనం ఐస్ను కొద్దిగా గట్టిగా చూసినాం అనుకో, మాట్లాడడం ఆగిపోతుంది, అంటే స్పీకర్ వాల్యూమ్ తగ్గిపోతుంది వెంటనే. కాబట్టి ఫస్ట్ మనం ఐ కాంటాక్ట్లోకి రాంది మాట్లాడద్దు. ఏదైనా ఫస్ట్ మనం ఐ కాంటాక్ట్లోకి రావాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ హిమ్. మనం ఎక్కడి నుంచి కనెక్ట్ కావాలో తెలిసిన ఐస్ నుంచే. ఐస్ ఏంటి జీవితానికి? మన బాడీలో ఐస్ ఏంటి తెలుసా మీకు? తెలియదు కదా. ముఖద్వారం అంటే ఫస్ట్ డోర్ ఆఫ్ యువర్ హౌస్. ఫస్ట్ డోర్ ముఖద్వారం అది. మరి ఇంటికన్నా వెళ్ళినప్పుడు ముఖద్వారంకి వెళ్తావా, ఇంటి నుంచి వెళ్తావా? ఇంటి వెనుక నుంచి వెళ్ళామనుకో దొంగను చంపుతారు నేను. ఇంటి ముంగటికి వెళ్ళాలి. అవునా కాదు? సో ఫస్ట్ ఐస్ కాంటాక్ట్లోకి రావాలి మనం. దృష్టి ఏంటి? వాకిలి. దృష్టి ఏంటి? వాకిలి. మన వాకిలి ఏంటి? దృష్టియే. సో వాని వాకిట్లోకి మనం వెళ్ళి వాని కళ్ళతో మనం కనెక్ట్ అయ్యి అప్పుడు మనం మాట్లాడాలి. వాడు కనెక్ట్ సరిగ్గా చూడలేకపోతున్నాడు కదా, నువ్వు అర్థం చేసుకో. దట్ ఫెల్లో ఈజ్ రాంగ్, నో నీడ్ టు స్పీక్ ఎట్ ఆల్. దట్ ఫెల్లో ఈజ్ రైట్, జస్ట్ వాడు వింటాడు అంత, లిజన్. దట్స్ ఆల్. జీవితంలో మాట్లాడే అవసరం తక్కువ ఉంటుంది, బట్ మనం ఎక్కువ అదే ఉపయోగిస్తాం. ఎందుకంటే మనం డిజైర్లో ఉంటాం కాబట్టి తక్కువ అవసరం ఉంటుంది మాట్లాడడం. నువ్వు ఆమెకు అర్థమయ్యావు, ఆమె నీకు అర్థమైంది, ఇంకా ముచ్చట్లు ఎందుకు? అవునా కాదు? సైలెన్స్ ఇద్దరి మధ్య ఎక్కువ ప్లేస్ తీసుకుంది అంటే రియల్లీ ఆర్ గుడ్ ఫ్రెండ్స్, వెల్ అండర్స్టూడ్ అండ్ వెల్ మేనర్డ్, వెల్ సెటిల్డ్, వెల్ కంప్లీటెడ్, ఆల్ కోర్సెస్ కంప్లీటెడ్ అన్నమాట. అక్కడ నిశ్శబ్దం ఉండాలి ఇద్దరి మధ్య, కానీ చచ్చేంత ప్రేమ ఉండాలి, ప్రాణం ఉండాలి, కానీ మాట్లాడుకో. ట్రై చేయండి చూద్దాం. బోర్ కొడుతుంది. ఏం పని లేకపోతే మళ్ళీ లగ్గిస్తావు, ఆమెకి ఇస్తే అది కొట్టుకుంటాం. ఇదే పని మనకు. క్లాస్ రూమ్లో అదే కదా చేసేది. అవునా కదా? ఏదో ఒక పని చేసి జస్ట్ అల్లరల్లా చేసుకుంటే ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. దయ్యమూల నీ ముఖం నువ్వు, నా ముఖం నేను చూసుకుంటూ కూర్చుంటే ఫ్రెండ్షిప్ అనిపించేది. సో సింపుల్ వర్డ్ అంటే 3: పాజిటివ్నెస్, పాజిటివ్ స్పీకింగ్, సెకండ్ బ్యాలెన్స్ స్పీకింగ్, థర్డ్ ఫ్రెండ్లీ స్పీకింగ్. పాజిటివ్నెస్ వల్ల ప్రజెంట్ వర్కౌట్ అయిపోతుంది. అంటే ఈ క్షణం పని పూర్తి చేసుకోవాలి దాంతో. టుడే ఇట్ సెల్ఫ్ ఈజ్ హెల్తీ. ఈ రోజంతా నువ్వు ఆ వ్యక్తితో హెల్తీగా ఉండడాన్ని పాజిటివ్ అంటారు. టుడే, ఈరోజు నేను ప్రతి వ్యక్తితో పాజిటివ్గా ఉంటాను. ఈ క్షణం నేను ప్రతి వ్యక్తితో పాజిటివ్గా ఉంటాను. ఇది జర్నీ. ప్రతి క్షణం నేను పాజిటివ్గా ప్రతి వ్యక్తితో ఉంటాను ఈ రోజంతా.
ఇప్పుడు చూడే హెల్తీ అట్మాస్ఫియర్ అయితే టుడే ఐ వాన్, సో దట్ ఇస్ అ పాజిటివ్. సెకండ్ కోణం బ్యాలెన్సింగ్ అంటే ఫ్యూచర్. ఐ సేవ్డ్ మై ఫ్యూచర్ ఇన్ హిమ్. నేను ఆ వ్యక్తి భవిష్యత్తులో ఈ వ్యక్తితో మళ్ళీ నేను స్నేహంగా ఉంటాను, ఆ వ్యక్తి జీవితం కాపాడుకుంటాను నేను మళ్ళీ నా జీవితంలో. ఎప్పుడైనా అవసరం పడవచ్చు కదా ఆ వ్యక్తితో, పడదా? మనిషి ఉన్నప్పుడు అవసరం పడదా వ్యక్తితో? పడుతుంది. కాబట్టి సేవ్ ద ఫ్యూచర్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్గా ఉండాలి. నేను బ్యాలెన్స్గా ఉన్నాను అంటే ఆ వ్యక్తి దగ్గర నాకు భవిష్యత్తు ఉంది. ఎప్పుడైనా కస్టమర్స్ వెళ్ళి అడిగితే డెఫినెట్గా నాకు ఏదో సహాయం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు, సపోర్ట్ చేస్తాడు. ఇది బ్యాలెన్స్ లాంగ్వేజ్ అంటారు. బ్యాలెన్స్ అంటే ఫ్యూచర్. ఫ్రెండ్లీనెస్. ఫ్రెండ్లీనెస్ అంటే గుర్తుంచుకో, ఆ వ్యక్తి దగ్గర నాకు స్టాండింగ్ ఉంది. స్టాండింగ్ మీన్స్ నాకు కూడా అక్కడ ఒక పాత్ర ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క మనసులో నాకు కొద్ది స్పేస్ ఉంది. ఐ అండర్ ద స్పేస్ ఇన్ హిజ్ మైండ్. ఆ వ్యక్తి మనసులో నాకు కొద్ది చోటు ఉంది, హృదయంలో నాకు కొద్ది చోటు ఉంది, వాళ్ళ జీవితంలో నాకు కొద్దిగా చోటు ఉంది. ఇది అర్థమవుతుంది కదా ఫ్రెండ్లీనెస్ అంటే అర్థం. అది ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎక్కువ స్థలం ఇచ్చిండు వాని జీవితంలో నాకు. నా ప్రాణ స్నేహితుడు అంటే ఇక మాకు వానికి తేడా ఏం లేదు. ఇద్దరు ల్యాండ్ ఒకటే, వాడు దున్నుకున్నా నేను దున్నుకున్న ల్యాండ్ ఏం బాగలేదు, బోత్ ఆర్ ద సేమ్. వాడు లాభపడ్డా నేను లాభపడ్డా నాకు ఆనందమే. సో తక్కువ స్పేస్ ఇస్తే ఫ్రెండ్ అంతే, కొద్దిగా ఎక్కువ స్పేస్ ఇస్తే బెస్ట్ ఫ్రెండ్, ఇంకా ఎక్కువ స్పేస్ ఇస్తే స్ట్రాంగ్ ఫెవికాల్ లాగా ప్రాణ స్నేహితుడు. మనకు 3 రకాల 4 రకాల స్నేహితులు ఉంటారు అంతే. కొద్ది పరిచయం, కొద్ది ఎక్కువ పరిచయం, ఇంకా చాలా సన్నిహితం, చాలా మిక్సప్ అయిపోయిన ఫ్రెండ్స్ ఉంటారు. అవునాక మనం లేకపోతే వాడు నిద్ర పట్టేది. ఒక రోజంతా ఫోన్ చేయడానికి ఇంటికే వస్తాడు వాడు. ఎరా బాగా బలిసినట్టున్నది, ఫోన్ ఎత్తట్లేదు, ఇట్లా తిడతాడు వాడు. వాడు ఆ పదం ఉపయోగించాడు అంటే మనకు అర్థమైపోతుంది ఎంత ప్రాణ స్నేహితుడు. ఆ పదం అనకపోతే నీకు కూడా మజా రాలేదు తండ్రి. వాడు అట్లా తిట్టాలి, కొద్దిగా తిడితే హాయిగా అనిపిస్తుంది. కొద్దిగా బాగా ఎక్సర్సైజ్ చేయకపోతే కొట్టించుకుంటూ చూడు బాగా వాళ్ళు. అట్లా ఫ్రెండ్షిప్లో కూడా ఈ వాక్యాలు చాలా అద్భుతమైన వాక్యాలు. అవి నేను తప్పుపడ్డాను, ఎంజాయ్ ఇట్. అవి బూతు వాక్యాల కిందికి రావు, ఫన్ అంటారు దాన్ని. ఫ్రెండ్స్ మధ్య ఫన్ ఉండాలి, జోక్స్ ఉండాలి, సెలబ్రేషన్ ఉండాలి. దట్స్ ఆల్. ఒక మంచి మెమొరీ క్రియేట్ చేసుకోవాలి, గుడ్ మెమొరీ క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్షిప్ అంటే ఈజ్ ఎ వెరీ గుడ్ మెమొరీస్, మంచి జ్ఞాపకాలు, అంతే కదా. అరే మనం అందరం కలిసి ఒక మంచి పిక్నిక్ వెళ్తాం, దట్ మీన్స్ వాట్? ఒక మంచి జ్ఞాపకాన్ని క్రియేట్ చేసుకున్నాం. ఒక టూర్కి వెళ్తాం, మంచి జ్ఞాపకాలు ఉంటాయి. ఒక మంచి పని చేస్తాం, మంచి ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడు కానీ మనం మంచి జ్ఞాపకాలు సంపాదించుకుంటే గుడ్ ఫ్రెండ్షిప్ అంతే. అవి ఎలా ఉండాలంటే ఫన్గా ఉండాలి, జోక్స్ చాలా వేసుకోండి, కామెడీగా. ఫ్రెండ్ అంటే కామెడీ మెయిన్ వాడు. వాడు అన్ని లోపల మనకు తెలుసు, మన లోపల వాడు తెలుసు. ఏమనుకున్నా తప్పలేదు, ఇక అన్నీ ఓపెనే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ నా, సో ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓపెన్నెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ మేక్స్ ఇట్ బ్యూటిఫుల్ అంతే. సో డోంట్ వరీ. ద లాస్ట్ ఏం చెప్తున్నాను దాన్ని, గుడ్ మెమొరీ. అవుట్పుట్ ఏం రావాలంటే గుడ్ మెమొరీ రావాలి. మీరు సరదాగా ఎంతైనా చేసుకోండి, బట్ మీరు విడిపోయేటప్పుడు అంటే ఎవరింటికి వారు వెళ్ళిపోయేటప్పుడు ఆ టైంలో ఒక్కసారినా కళ్ళు చెమర్చాలి ఇట్లా, మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో రా అని. ఆ ప్రేమ అనేది ఈ జోక్స్ నుంచి, ఫన్ నుంచి క్రియేట్ కావాలి. అవునా కదా? ఫన్గానే మంచి పనులు చేయండి, జోక్గానే గొప్ప వాళ్ళు కండి. సో ఆ గుడ్ మెమొరీస్ మీకు వచ్చినట్లయితే ఇప్పుడు మీ లాంగ్వేజ్లో ఏదైనా తప్పలేదు. మీరు ఎవరితో ఎలా ఉండాలో చెప్తున్నాను అంతే. ఆ భాషను బేసిక్గా ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. మీరు ఫస్ట్ దేనికి ట్రైన్ అయి ఉండాలి తెలిసిన? ప్రొఫెషన్కి. అత్యధిక జీవితం దేంతో జీవిస్తారు? ప్రొఫెషన్తో. మీ అమ్మ నాన్నతో అంత సమయం గడపరు, మీ స్నేహితులతో అంత సమయం గడపరు, మీ భార్య పిల్లలతో అంత సమయం గడపరు, భర్తతో అంత సమయం గడపరు, అత్తమామతో అంత సమయం గడపరు, భగవంతునితో అంత సమయం గడపరు. బట్ మీ ప్రొఫెషన్తో మీరు లైఫ్ లాంగ్ ఎక్కువ సమయం కేటాయిస్తారు. కాబట్టి ఆ ప్రొఫెషన్ మోడే ఎక్కువ మనం ఫాలో కావాలి. యు లర్న్ హౌ టు బి గుడ్ ప్రొఫెషనిస్ట్ అని చెప్తాను. ఇంకా నీ వృత్తి, వాట్ ఈస్ యువర్ ప్రొఫెషన్? ఆ లైఫ్ స్టైల్ డెవలప్ చేసుకోవాలి. ప్రొఫెషన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది వరల్డ్, డివోషన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, ప్రొఫెషన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది అవుటర్ వరల్డ్. అక్కడ ప్రొఫెషన్, ఇక్కడ డివోషన్ తెలుసా? అక్కడ ప్రొఫెషన్ ఎట్లనో ఇక్కడ డివోషన్ ఎట్లా. ఎందుకంటే ఎక్కువ సమయం గడిపితే డివోషన్ అంట. భక్త రామదాసు, భక్తాంజనేయుడు, భక్త కబీరు,
భక్త పోతన ఇట్లా పేర్లు ఉన్నాయి మనకు కొన్ని. ఎందుకన్నారు వాళ్ళు భక్త అని పౌరుడు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ జీవితంలో అత్యధిక సమయము, శ్రమ, ధనము, కాలము దేనికోసం ఖర్చు చేశారు? వాళ్ళు డివోషన్ కోసం ఖర్చు చేశారు. ఇప్పుడు చెప్తాను చూడు, గ్రేట్ IAS ఆఫీసర్. గ్రేట్ అంటే అర్థం తెలుసా? ఎక్కువ టైము IAS కోసం ఖర్చు చేసిండు ఆయన. ఎవ్రీ మూమెంట్ ఈ డెడికేటెడ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈ జస్ట్ totally sacrifice his life just for the IAS success. అప్పుడు ఏమంటాం మనము? గ్రేట్ ఆఫీసర్, గ్రేట్ లీడర్ అండ్ గ్రేట్ ప్రొఫెషనల్. గ్రేట్ అనే పదం ఎప్పుడు వస్తుందంటే అధిక సమయం నువ్వు దానికి దేనికి ఎక్కువ కేటాయిస్తావు అది. దేనికి ఎక్కువ సమయం కేటాయించకపోవడమే ఫెయిల్యూర్. అన్నిటికీ బ్యాలెన్స్గా సమయం కేటాయించడం కూడా ఫెయిల్యూరే. ఏదైనా ఒక దానికి నువ్వు 70% ఎబో సమయం కేటాయిస్తే సక్సెస్ అయిపోతావు అంతే లైఫ్లో. ఒక సక్సెస్ కావాలంటే ఒక సబ్జెక్ట్కి లేదా ఒక గోల్కి మనం 70 ఎబో సమయాన్ని కేటాయించాలి. మినిమం 70, మ్యాక్సిమం మనం 80. అంత సమయం కేటాయించి ఆ 20%లోనే తగ్గిన లైఫ్ అంతా లీడ్ చేయాలి. ఆ భార్య, పిల్లలు, కుటుంబము, బంధువులు, స్నేహితులు, ఫంక్షన్స్, పార్టీలు, జోకులు, కథా కార్యక్రమం అంతా 20% టైంలోనే అయిపోవాలి. ఆ 80% కంప్లీట్గా గోల్ మీద, మనం అనుకున్నట్టు డ్రీమ్స్ మీద, మనం అనుకున్నటువంటి మన టాలెంట్ మీద, మన లైఫ్ మీదనే కేటాయించగలగాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. మనం ఎందుకు నువ్వు ఈరోజు గెలవలేకపోయావంటే అన్ని బ్యాలెన్స్గా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి. బ్యాలెన్స్గా జీవిస్తే ముందుకెళ్ళావు. అది స్పిరిచువల్ లైఫ్. అది సన్యాసికి ఏం పంటే చెప్పు, అన్ని బ్యాలెన్స్గా జీవిస్తాడు. సమభాగాలు, సమస్థితి, సమదృష్టి, సమభావన, సమం, అంతా సమమే. కాబట్టి ఎక్కువ అక్కడనే ఉంటాడు. బట్ మీ ప్రయాణం అట్లా కాదు. ఒక యోగి జీవితం కాదు మీది, భోగి జీవితం. కాబట్టి ఒకదానికి అధిక సమయం కేటాయించండి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్. అది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. గుడ్. ఈరోజు ఇంతే. నెక్స్ట్ క్లాస్లో తక్కిన వాటి గురించి తెలుసుకుంటాం. ఇప్పుడు మనం సెషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే తండ్రి, మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. లాంగ్వేజ్ ఎలా యూజ్ చేయాలి? పాజిటివ్గా. సెకండ్, బ్యాలెన్స్గా. థర్డ్, ఫ్రెండ్లీగా. గుడ్. ఇలా యూజ్ చేయొద్దు అసభ్యంగా, అంటే వల్గారిటీ. ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? వల్గారిటీ. సెకండ్, అశ్లీలంగా. ఇస్ ద సేమ్. దాన్ని